ఆటలాడిస్తావు ఓ కోతి బొమ్మ భద్రాచల రామయ్య. కుషినాపురం గ్రామ ప్రజలందరూ స్వాగతం శుభాంజలు తెలియజేస్తా ఉన్నారు. జయ జయ శ్రీరామ
అంజనీనందగరము నే దాటలేక సంసార సాగరము నే దాటలేక సంసార సాగరము నే ఈసారి ఉన్నాము దేవా మేము వేసారి ఉన్నాము దేవా రామా రామా పతి మాతాకు సకల దేవతకు ప్రణమ పార్వతీపతి హర హర మహాదేవ శంభోం శంకర రామాయణమున రతనాని వయ్యా బామరలాలింపి మమ్మేలవయ్యా రామాయణమున రతనాని వయ్యా మామరలయ ఆంజనేయ అమ్మవు నీవయ్యా అయ్యవు నీవయ్యా నీళ్ళు పూలు కూడా కూర్చోనికి రాదలక सहस्पदा मंजूर मंजूर होता
మంజం విషాగేమానుషేయం వాగనో మంజోతపాసాదోషాః అవేకమన్యోతమస్తమేయం తపాసాయుతావిజయశత్రుండు అమిత్రః పుత్రః నశ్వః విశ్వాపశూన్యం భరాత్పన్నః వజా మంజో సరదమారుందో హర్షమానాసో విషదామరుద్వః యజ్ఞేశవ ఆజూధా సంతుషానాపుత్రయంతు నరోపో అగ్నిరూపాః అగ్నిరోమన్యో ద్విషదస్సహస్రసేన తేన్నస్స పురే ఉదయేతి హత్వాగి శత్రున్ విభజస్పవేద పూజో శివ కొద్దిగా సైడ్ జర్రా జర్రా లోపల సైడ్ 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 పోయాలా తదుపరి కాలువ గ్రామానికి శుభయాత్రలో గ్రామ ఈ పక్క కావాలి మీరు పట్టుకున్నా అన్న మీరు బయట లోపలికైనా పోండి మా ఇంటికి లోపలికి లోపలికి లోపల కడతా పో వీడియోలో రావడం రావద్దు ప్లీజ్ ఏంది సమర్పయామి. శివ కొంచెం లోపలికి పోతా అవకాశం ఉందా లేదు అయ్యా గిఫ్ట్ ఉందా నమస్కారం రక్షాం ధారయామి. లక్ష్మీ జయ రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద ఆంజనేయ వ్రత గోవింద అందరికీ దేవాలయం భూమి మీద ఎన్ని మతాలైనా ఉండవచ్చు, ఎన్ని సిద్ధాంతాలైనా ఉండవచ్చు, పూజా పద్ధతులు ఉండవచ్చు. కానీ ఎదురుగా ప్రాణంతో ఉండే దేవుడిని చూస్తూ పూజించుకునేటువంటి మతము మన హిందూ
సౌకర్యాలు జల వనరులు సమృద్ధిగా ఉండి గ్రామము శ్రేయోదాయకంగా ఉంటుంది అని వేదము చెబుతూ ఉన్నది. అంటే దేవాలయం పచ్చగా ఉంటే గ్రామము పచ్చగా ఉంటుంది. అర్థమైందా? కాలేదా? మీరంతా ఈ ఊరేనా? దేవాలయం వెళ్ళాలా ఉందా? సాయంత్రం రోజు వెళ్ళాలా? రోజు దేవాలయం పోతున్నారా? దేవాలయం వెళ్ళడం అనేది జీవితంలో ఒక భాగం కావాలి. మనం నిద్రపోవడము, కాలకృత్యాలు, స్నానము, మనం పని చేసుకోవడము, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, దేవాలయానికి వెళ్ళడం అనేది జీవితంలో ఒక భాగము కావాలి. ఒకరోజు దేవాలయానికి పోకపోతే అయ్యో నేను ఈరోజు దేవాలయానికి పోలేదే అని మనసు పీక. నేను శివుడిని చూడలేకపోతుందే, రాముడిని చూడకపోతుందే అని మనసు పీక. వెలితిగా ఉండాలి. ఈరోజు దేవాలయానికి పోలేదే వెలితిగా ఉండాలి. అది అలవాటు ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే వినాలి. ప్రతి దినము దేవాలయానికి వచ్చి నన్ను పూజించే నా భక్తుడు ఏ కారణం చేత రోజు వచ్చే నా భక్తుడు ఈరోజు ఎక్కువగా లేదా అని దేవుడే దేవాలయం నుంచి బయలుదే భక్తులు ఇంటికి వచ్చి పరామర్శిస్తారు అని వేదం చెప్తున్నారు. లెక్క నువ్వు దేవాలయానికి వస్తే దేవుడు ఏంటి వస్తాడు. నువ్వు దేవాలయానికి దేవుడు దేవాలయం నుంచి బయటికి రావాలా వద్దా అని చెప్పండి. చెప్పండి, దేవుడు బయటికి రావాలా వద్దా? ఇంకొక మాట అడిగితే మనకు దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేది కావాలా? దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేది కావాలా? తెలివే కావాలి. ఎందుకని దేవుడే రెండులో ఉంటే అన్ని ఆయన ఇస్తుంది. అందువల్ల దేవుడు మనకు కావాలి. మన గ్రామాన్ని మనము సంపూర్ణ దేవాలయ సందర్శన గ్రామము. సంపూర్ణ దేవాలయ సందర్శన గ్రామము. ఇప్పుడు మామూలుగా మా ఊళ్ళో 100% అక్షరాస్యత ఉందని బోర్డు పెడతారు కదా. అట్లా మన గ్రామంలో ఒక బోర్డు పెట్టారు. 4 సంవత్సరాలు తెలుసా? ఇదిగో మా ఊళ్ళో ఒక 1000 కుటుంబాలు, హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఈ 1000 హిందూ కుటుంబాల్లో దేవాలయానికి పోకుండా ఒక్క ఇల్లు కూడా ఉండదు. మీరు రామాలయం పోతారా, శివాలయం పోతారా, అమ్మవారి దేవాలయం పోతారా, ఆంజనేశ్వర దేవాలయం పోతారా, మీ ఇంటికి సమీపంలో ఏ దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఏ దేవాలయం పోతారన్నది లేదు, కానీ ఏదో ఒక దేవాలయం పోకుండా ఉండకూడదు. అట్లా మన గ్రామంలో ఉండే ప్రతి హిందూ కుటుంబం ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాలి. రోజు వెళ్ళండి. మాకు కుదరదు, పోలేదు. వారానికి 1 రోజు
పెద్దవాళ్ళకి పెట్టుకుంటాను కదా, నువ్వు వదులుతావు, తర్పణాలు వదులుతావు, అమావాస్యకు సంక్రాంతికు పెద్దలకు మన తాతలకు వదులుతావు. అప్పుడు పక్కన భార్య కూర్చోకూడదు. కానీ దేవాలయం వచ్చినా, ఇంట్లో పూజ చేసినా, ఏం చేసినా, శుభకార్యం ఏం చేసినా పక్కన ఉండాలా వారానికి ఒకసారి మీరందరూ కూడా మీరందరూ పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళేంటి? పెద్ద మనుషులు ఎవరు? ఇప్పుడు ఆ కారు మీద కూర్చోబెట్టి తీసుకొస్తుంటే గ్రామంలో అందరూ కనపడుతుంటే ఈ వాతావరణం ఈ బుద్ధి 50 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుందా అని ఆలోచిస్తున్నారు. ఈ పంచలోక కనపడుతుందా, అందరూ పెద్దవాళ్ళు. ఈ గ్రామంలో మీరందరూ పెద్ద మనుషులు అవునా? అసలు నిజమే, మీరందరూ నిజంగానే పెద్ద మనుషులు. కానీ దేవుడి దగ్గర కాదు, దేవాలయం దగ్గర ఆయన పిల్లలు. అందుకని జీవించినందుకు వచ్చి చేతులు పెట్టుకోవాలి, మొక్కుకోవాలి, పోవాలి. ఎందుకని వాళ్ళ ఆది దంపతులు, వీళ్ళ ఆదర్శ దంపతులు. వీళ్ళు వెలగబెట్టిన దేవాలయం. వీళ్ళెవరు? మొట్టమొదటి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళెవరు? చేసుకున్న తర్వాత ఎట్లుండాలని చూపించారు. పెళ్లి చేసుకుంటే బాగా చూపించిన వాడు వీళ్ళు. అసలు పెళ్లి చేసుకోవాలని చెప్పిన వాడు వీళ్ళు. తెలుసా జగత్తి? లోకంలో మొట్టమొదటి 3 రోజులు ఎంచుకున్నారు ఎవరు? పార్వతీదేవి. ఎవరు? శంకరుడు, శివుడు, ఈశ్వరుడు. అవునా? అంటే కాళీగుట్లో పార్వతీదేవి, అది కట్టిన ప్రతి ఒక్కరు శివుడే. ఈ సంగతి మీ నాయకుడికి నాయకుడికి తెలుసు, విడిపోవాలి. ఇప్పుడు దిక్కుమాల ఇంగ్లీష్ మీడియం వచ్చి సంగతి వచ్చి విడిపోతుంది. హిందూ ధర్మంలో పెళ్లి చేసుకోవడం కానీ విడిపోవడం, డైవోర్స్ అనేది లేదు. డైవోర్స్ అనేది అసలు లేదు. పెళ్లి చేసుకోవడం ఉంది, విడిపోయేది లేదు. అందులో మీరు శివాలయం వచ్చి పార్వతీ పరమేశ్వరుడు చూసుకుంటే, రామాలయం వచ్చి సీతారాములను చూసుకుంటే, ముందు మీ కుటుంబం గట్టిగా ఉంటుంది. ఏం గట్టిగా ఉంటుంది? మన కుటుంబం గట్టిగా ఉంటుంది. ఇది పరివారం, కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, నానమ్మ, అమ్మమ్మ, తాత. కుటుంబం గట్టిగా ఉంటేనే మనిషి సంతోషంగా ఉండగలరు. కుటుంబం దానికి పెరిగిపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి. అందుకని అందరూ కూడా దేవాలయానికి వచ్చి దేవుడిని చూస్తూ దేవుడి లాగా ఉండాలి. ఎవరు ఉంటారు? దేవుడి లాగా ఉంటారు. మనలాగా ఉండదు. మన దేవుడిని చూస్తూ ఉంటే దేవుడి లాగా ఉంటాం. దేవుడిని చూచేది అందుకు, దేవుడి లాగా ఉండడానికి. దేవుడి లాగా ఉండడం. ఇట్లా పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులు స్నానం చేసి కూర్చొని దేవుడికి పూజ చేస్తుంటే పిల్లలు ఏం చేస్తారు? పూజ చేస్తారు. అంతేనా? ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఇక్కడ ఎవరు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోతారు స్వామి, వీళ్ళే దేవత, దేవి దేవతలు వాళ్ళు మన తల్లిదండ్రులు కదా. ఇంట్లో ఉండే తల్లిదండ్రులు చూసి ఏం నేర్చుకుంటున్నాము? దేవాలయానికి వచ్చి దేవి దేవతలు తల్లిదండ్రులు చూసి నేర్చుకోవద్దా? అక్కడ తల్లిదండ్రులాగా ఉంటున్నావా లేదా? ఇంట్లో ఇక్కడ కూడా వచ్చి దేవాలయంలో దేవీ దేవతలు చూసి దేవీ దేవతలాగా మనం ఉండాలి. అర్థమైందా? అందుకు దేవాలయం ఉంది. ఎందుకు దేవాలయం? నిన్ను నువ్వు దేవుడిగా మార్చుకోవడానికి దేవాలయం, మనిషిగా మారడానికి కాదు. హిందూ మతంలో ఉండే గొప్పతనం ఏంటంటే, నువ్వు దేవుడిని చూస్తూ చూస్తూ దేవుడు అయిపోవచ్చు. అంటే శివుడికి అభిషేకం చేస్తారు, రుద్రాభిషేకం చేస్తారు. సోమవారం రుద్రాభిషేకం చేసే ముందు మహాన్యాసం చేస్తారు. ఆ మహాన్యాసం మంత్రం దేనికి తెలుసా? రుద్రాభిషేకం చేసేటప్పుడు శివుడి నీళ్ళు వస్తారు కదా, ప్రజాపతి
కావాలి? శివుడిగా మారాలి. శివుడిగా మారాలా? శివుడిగా మారితేనే శివుడికి అభిషేకం చేయగలరు. శివుడికి ఎవరు అభిషేకం చేయగలరు? శివుడే. ఇంకొకటి అభిషేకం ఇచ్చేయలేరు. అందుకనే మహాన్యాసం గంట సేపు ముందు చేసుకోవాలి. కూర్చొని మహాన్యాసం చేసుకుని శివుడి లోపల తీసుకుంటున్నాను ఆహారాన్ని లోపల తీసుకొచ్చుకోవాలి. తన లోపల శివుడు వచ్చింది కాబట్టి అప్పుడు శివుడికి అభిషేకం చేయాలి కదా కదా. ఆ అభిషేకం చూసేవాళ్ళందరూ శివుడు అయిపోవాలి, అమ్మవారు అయిపోవాలి. దేవాలయం వస్తువు ఉంటే మీరే దేవుడు అయిపోతారు. మీ ఆలోచన, మీ పని, మీ తీరు, మీ వ్యక్తిత్వం, మీ నడవడిక, మీ మాట, మీ ప్రవర్తన, మీ చూపు, మీ కలయిక మొత్తం దేవుడు అయిపోతారు. దేవాలయం వస్తే కూర్చుంటే ఆ ఇచ్చే శక్తి దేవుడికి ఉంది, పుచ్చుకునే శక్తి ఇప్పుడు దాకా తెలియదు. సరిగ్గా తెలిసింది కదా. కాకపోతే ఇప్పుడు చూడండి, తర్వాత మీకే మనసుకు వస్తుంది, మన వాకు వచ్చిందని మీ మనసుకు మీకే వస్తుంది. జయ శ్రీరామ్. రామచంద్రుడు ఎవరు అందరూ ఇట్లా కూర్చోండి. తర్వాత రామచంద్రుడు 3 సంవత్సరాలు ఉండేసారు. పూర్తికి భక్తితో చేసే పూజ, నాట్యం కానీ సంగీతం కానీ సాహిత్యం కానీ మనం మైమరచిపోయి దేవుడికి చేసే పూజ భజన. అక్కడ ఈ సినిమా పాటలాగా ధర్మాన్ని పక్కనేసుకొని అది దేవుడిని రోజు పోరాటం ఏంటి? గ్రామంలో వర్షం ఎందుకు పోరాటం తాతల కాలంలో ఏదో 2 గంటలకు లేచి అరగట్టుకుని పొలానికి పోయి గడ్డలు దున్నుకొని రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసి ఇప్పుడు అన్నది మీ తాత మా తాత మళ్ళీ రామోదర దగ్గర పోరాటం చేశారు లేదా? అందుకనే చెరువులు ఎండిపోలే, అందుకనే చెరువు ఎండిపోలే. ఇప్పుడు దేవుడు మనం ఏం చేసాం? ట్రాక్టర్లో పెట్టుకుని దేవుడు ఏం చేసాడు? అదే ట్రాక్టర్ ట్రాక్టర్ నీళ్ళు ఇచ్చి ఈ నీళ్ళు చదువుతాడు. మన దేవుడు పోసినంతకాలం దేవుడు నీళ్ళు, మన దేవుడికి ప్రమోషన్ ఇచ్చి ట్రాక్టర్ దేవుడితో మనం ఎలా ఉంటే దేవుడు పొందుతారు. చిన్న మార్పు.
पिक्चर करूंगी बजरंग जय श्री राम बजरंग छत्रपति शिवाजी महाराज की जय बजरंग प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतास सिंहासनाधीश्वर महाराजाधिराज राजेश्वर छत्रपति की विश्वलिंग परिषद बजरंग पिक्चर करूंगी जय श्री राम బాబు సైడ్ ప్లీజ్ జరగల మీరు వచ్చేసారు వారు వచ్చేసారి ప్రసంగాన్ని వినవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. దేవాలయ కమిటీ వారు స్వామి వారికి శాలువతో సత్కారం చేయనున్నారు. వారికి చప్పట్లతో
hit the there, hit the chin, hit the chin, hit the chin there, hit the chin, hit the chin, hit the chin, hit the chin. Take it together, take it together, take it. పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండవాడి పలుకే బంగారమాయేనా కోదండవాడి పలుకే బంగారమాయేనా కోదండవాడి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలచేర పలుకగని పలుకే బంగారమాయ పిలచేర పలుకగని కలలోని నామస్మరణ మధుర చతరి తండ్రి కలలోని నామస్మరణ మధుర చతరి తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాడి పలుకే బంగారమాయేనా రాతి నాతి గజసి భూతల మూలోన రాతి నాతి గజసి భూతల మూలోన ప్రఖ్యాతి చండి జీవని ప్రీతితో నమ్మితి తండ్రి ఖ్యాతి చండి జీవని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాడి పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని సుందైనా దయరాదు ఎంత వేడినా గాని సుందైనా దయరాదు సంతాము చేయగని ఎంతటి వాడను తండ్రి సంతాము చేయగని ఎంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాడి పలుకే బంగారమాయేనా శరణాగత గణ బిరుదాంగి గుణముగాన శరణాగత గణ బిరుదాంగి గుణముగాన కరుణించు భద్రచల వరరామదార పోషక కరుణించు భద్రచల వరరామదార పోషక పలుకే బంగారమాయేనా కోదండవాడి పలుకే బంగారమాయేనా కోదండపాడి పలుకే బంగారమాయేనా సమరసత సేవ ఫౌండేషన్ ఉన్నారు. అలాగే కుమార్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దల్ని పరిచయం చేస్తాను. శ్రీ ఎండివి రామశర్మ గారు, ఆరోగ్య భారతి ప్రాంత కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వారు. అలాగే
శ్రీ ఈశ్వరెడ్డి గారు రాయలసీమ జోనల్ వారి కార్యక్రమానికి అన్నదాన నిర్వాహకులు. అలాగే శ్రీ ఆంజనేయ రెడ్డి గారు కోనేటి దేవస్థానం కమిటీ ప్రెసిడెంట్ వారు. అలాగే ఈ కాల్వ గ్రామ సర్పంచ్ శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రత్నాకరా దౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. సంగచ్చత్వం సంవదత్వం సంవో మనం సిజానతాం దేవాభాగం యదా పూర్వే సంజానాన ఉపాసతే. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని జోనల్ ధర్మ ప్రచారక్ శ్రీ ఈశ్వరెడ్డి గారు సంస్థ యొక్క పరిచయం చేస్తారు. వారు बोलो श्री रामचंद्र महाराज की, सीतम्मा तल्ली की, लक्ष्मण स्वामी की, पवन सुत हनुमान की, गंगा माता की, गो माता की, भारत माता की, कोनेटी आंजनेय स्वामी की. ఓరకల్లు మండలంలోని ప్రతి గ్రామం నుంచి ఈ మండల హిందూ సమ్మేళనానికి వచ్చినటువంటి అందరికీ స్వాగతం. అధిష్టాన దైవం శ్రీ కోనేటి ఆంజనేయ స్వామికి నమస్కరిస్తూ, పరమ పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వాముల వారి పాదాలకు నమస్కరిస్తూ, హాజరైనటువంటి పెద్దలు మాతృమూర్తులు అందరికీ నమస్కారాలు. సమరసత సేవా ఫౌండేషన్ చాలా కాలంగా దాదాపు 8 సంవత్సరాలుగా ఈ మండలంలో పనిచేస్తున్నది. అనేక గ్రామాల్లో సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ధార్మిక కార్యక్రమాలు, ధర్మ ప్రచారం, మత మార్పిడి ప్రమాదాలు, పునరాగమన ఆవశ్యకత ఈ విషయాలపైన నిరంతరం పనిచేస్తూ చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మనది హిందూ దేశం, మనమంతా హిందువులం. మనం ఆచరిస్తున్నటువంటి ఆచారాలన్నీ హిందూ ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలన్నీ హిందూ సంస్కృతి సాంప్రదాయాలే. అయినప్పటికీ ఈ దేశంలో మన గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో, అనేక కాలనీలలో మన ధర్మాన్ని వదిలిపోతున్నారు, మతం మారిపోతున్నారు. మతం మారితే ఉన్న ప్రమాదాలను గుర్తించినటువంటి మన రాష్ట్రము, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల నుండి మఠాధిపతులు, పీఠాధిపతులు మారిన తర్వాత ఆ యొక్క ప్రమాదాలను గుర్తించి హిందువులను హిందువులుగా నిలబెట్టడం కోసం హిందూ ధర్మ ప్రచారాన్ని చేయాలని ఈ సంస్థను ప్రారంభించారు. మతం మారినవాడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మతం మారినవాడు మన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు,
మతం మారినవాడు మన భగవంతుని సైతాన్ అంటున్నాడు. మతం మారినవాడు తన తల్లిదండ్రుల యొక్క అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా ఇది వేరే ధర్మము అనే భావనలో ఉన్నాడు. ఉదాహరణ చెప్పడానికి సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి స్వామివారు మాట్లాడాలి. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. అందుకోసమే గ్రామ గ్రామాన దేవాలయ కేంద్రంగా ధర్మాన్ని ప్రచారం చేయాలని సమర సేవా ఫౌండేషన్ ప్రారంభించారు. గ్రామాల్లో దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడే విశ్వనాపురంలో స్వామివారు దేవాలయ ప్రాశస్త్యం, దేవాలయానికి ఎందుకు రావాలి, దేవాలయం అంటే ఏమి, దేవీ దేవతల యొక్క విశిష్టత ఇక్కడ ప్రవచించారు. దేవాలయాలు ఉన్నాయి అనేక గ్రామాల్లో. దేవాలయం ధర్మ ప్రచార కేంద్రము, సంస్కార కేంద్రము కావాలి. అలా కాకుండా కోరికల కేంద్రం అయిపోయింది. అది కూడా చాలా తక్కువ దేవాలయాలు మాత్రమే. అనేక దేవాలయాలు పూజకు నోసుకోవు, అర్చనలకు నోసుకోవు. అనేక దేవాలయాలు మూతబడి ఉన్నాయి. వీటిని గమనించినటువంటి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, వృత్తాలం పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, విశ్వేశ్వర తీర్థులు, ఉడిపి మంత్రాలయం పీఠాధిపతులు, చిరంజీవి స్వామి, ఇటువంటి మహానుభావులు అందరూ కలిసి గ్రామ గ్రామాన గ్రామస్తులే ఆ గ్రామ ధార్మిక సమితి అని ఏర్పడి ఆ గ్రామ ధార్మిక సమితి పేరుతో నిత్యము భజనలు, పెద్దవాళ్ళని పిలిపించే సత్సంగం, నగర సంకీర్తన రోజు, నెలలో ఒకసారి, నెలలో పౌర్ణమి రోజు సామూహిక ఆరతి కుటుంబంతో సహా దేవాలయానికి రావడము, వీటిని ఆచరింపజేస్తూ ప్రచారం చేస్తూ ఆచరింపజేస్తూ అందరినీ ధర్మం వైపు నడిపిస్తున్నది సమస్త సేవా ఫౌండేషన్. దేవాలయంలో నిత్యం భజనలు జరగాలి. తద్వారా హిందుత్వం, మన దేవీ దేవతల పట్ల విశ్వాసం పెంచేటువంటి పని జరుగుతుంది. దేవాలయంలో సత్సంగం జరగాలి. భజనలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, పోటీ పద్ధతిలో జరుగుతుంటాయి. అతనికి రాగం రాదు, ఇతనికి తాళం రాదు అని. భగవన్నామ సంకీర్తనకు తాళము రాగము తర్వాత. రామరామ అని పలకడానికి రానటువంటి వాల్మీకి మహర్షి, నారద మహర్షి మరా మరా అని పలుకుతుంటే అదే పలుకు అంటే చివరికి రామరామ అయిపోయి మహర్షి అయిపోయాడు. ఇప్పుడు ఈ నామస్మరణ ప్రతినిత్యం దేవాలయ కేంద్రంగా జరగాలి. అదే భజన. దాన్ని చేయడం కోసమే సమర సేవకుడు నిత్యం ఈ భజన కమిటీలతో మాట్లాడుతుంటుంది. కేవలం భజనే కాదు, అప్పుడప్పుడు సత్సంగం జరగాలి. మన రామాయణ భారత భాగవతాల యొక్క విశిష్టత వాళ్ళకి తెలియజేయాలి. శ్రీరాముడు అంటే ఏమి, సీతమ్మ అంటే ఏమి తెలియజేయాలి. మన యొక్క 4 ప్రధానమైనటువంటి సాంఘిక సూత్రాలు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవి అర్థం చేయించాలి, ఆచరింపజేయాలి. దీనికోసం సత్సంగం నిర్వహించాలి. అలాగే దేవాలయం నుంచి దేవుడు అప్పుడప్పుడు నెలకోసారి ఊరంతా తిరగాలి. దాన్ని సంకీర్తన అంటారు. ఆ సంకీర్తన కూడా నిత్యం జరిగేటి, దాన్ని మళ్ళీ పునఃప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. చివరికి దేవాలయందరికి అందరూ రావాలి, ఊరంతా కుటుంబంతో సహా. పౌర్ణమి రోజు అందరూ గుడి దగ్గరికి వచ్చి కాసేపు భజన చేసి సత్సంగం విని అందరూ హారతి ఇచ్చి స్వామికి ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఇలా కుటుంబం అంతా దేవాలయం కాడికి ప్రతి ఊర్లోనూ అందరూ రావాలి. ఇది సత్సంగం. ఈ 4 కార్యక్రమాలు నిత్యము గ్రామాల్లో జరగాలి దేవాలయ కేంద్రంగా. ఆ పనే సమర సేవా ఫౌండేషను గ్రామ ధార్మిక జట్టు ఆ ఊళ్ళో నుండి 20 మంది కమిటీ వేసి వాళ్ళ ద్వారా ఈ పని చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాం, అనేక ఉత్సవాలు. నిన్ననే గీతా జయంతి జరిగింది. చాలా గ్రామాల్లో గీత అంటే ఏమో తెలియని పరిస్థితి ఉంటుంది. భగవద్గీత, ఈ భగవద్గీత ప్రచారం చేయాలి. భగవద్గీతలో ఏముందో చెప్పాలి. దానికోసం భగవద్గీత లాంటి జయంతి లాంటి కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించాలి. లేక వాల్మీకి మహర్షి జయంతి, వ్యాస మహర్షి జయంతి, ఇవన్నీ కూడా దేవాలయ కేంద్రంగా జరగాలి. మనం ఇంటికి వెళ్ళి చెప్పకపోవడం వలన, దేవాలయంలో చెప్పకపోవడం వలన క్రైస్తవులు ఇంకొకరు మీ దేవుడు సైతాను, మీ దగ్గర ఏమీ లేదు, మా దేవుడే దేవుడు అని చెప్పడం వలన మతం మారుతున్నారు. మనం చెప్పకపోవడం వల్ల. అంతేకాదు అనేక గ్రామాలలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో దేవాలయాలు లేకపోవడము, వాళ్ళకి దేవుని గురించి చెప్పేవాళ్ళు లేకపోవడం వలన క్రైస్తవులు వెళ్ళి చెప్పడం వల్ల మతం మారుతున్నారు. అది గమనించినటువంటి టీటీడీ
స్వామీజీలందరూ టీటీడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే దేవాలయం లేదో ఎస్సీ ఎస్టీ కాలనీస్లో అక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని టీటీడీ యొక్క సంస్థను అడగడం వలన వాళ్ళు నిధులు మంజూరు చేయడం వలన మన రాష్ట్రంలో దాదాపుగా 822 దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీస్లో నిర్మాణం చేశాం. ఆ దేవాలయం దగ్గరే అదే కులమైన వ్యక్తులకి అర్చకత్వ శిక్షణ ఇచ్చి వాళ్ళు ఈరోజు చాలా అద్భుతంగా అర్చకత్వం చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా భగవంతుని వైపు నడిపిస్తున్నారు. అదే దేవాలయం దగ్గర చిన్నపిల్లలందరూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సాయంత్రం పూట బడికి వచ్చి 1 గంట సేపు హోంవర్క్ స్కూల్లో హోంవర్క్ చేసుకొని మిగతా గంట మన సంస్కృతి సంబంధించిన విషయాలు శ్లోకాలు అద్భుతంగా పాడడం వలన అద్భుతంగా నేర్పడం వలన వాళ్ళు ఈరోజు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీస్లో పలకడానికి రాని వాళ్ళకు కూడా సంస్కృత శ్లోకాలు నేర్పించారు మన యొక్క బాల వికాస్ మాతాజీలు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ విషయం నేను ముగిస్తాను. కడప జిల్లా మైలవరం మండలంలో పెద్ద కుమర్లు అనే గ్రామం ఉంది. శ్రీ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరభేంద్ర స్వాముల వారి భార్య శ్రీ గోవిందమాంబ వాళ్ళ ఊరు. అక్కడ బాల వికాస్ మనం ప్రారంభించాం, దేవాలయం నిర్మాణం చేసినాం. అక్కడ అర్చకత్వం అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ బాల వికాస్ ప్రారంభించిన 6 నెలలకి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఆ ఊరి పాఠశాలలో ఈ పిల్లలు ప్రదర్శన చేశారు. ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ నృత్య ప్రదర్శన చేసినట్లు వాళ్ళు అక్కడ అనేక ఏకపాత్రాభినయాలు, సామూహిక గేయాలు, శ్లోకాలు, పద్యాలు, అమృతవచనాలు చెప్పడం జరిగింది. అది విన్నటువంటి ఆ ఊరి హెడ్ మాస్టరు ఆ బాల వికాస్ మాతాజీకి ఫోన్ చేసి ఇది ఎలా సాధ్యమైందమ్మా అని అడిగారు. ఆమె నా నంబర్ ఇచ్చింది. నాకు ఫోన్ చేశాడు. సార్, నేను ఈ ఊర్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న టీచర్గా, నేను ఎంఏ బీఈడి, నాకు ₹1,00,000 జీతం వస్తుంది. 10 సంవత్సరాలుగా ఈ హరిజనవాడలోని పిల్లలు స్కూల్కి వస్తుంటే నేను నిజంగా సిగ్గుతో చెప్తున్నా, మీతో ఒక రకంగా అసహించుకునేవాడిని. వాళ్ళు శుభ్రంగా రారు, గుండెలు సరిగా పెట్టుకోరు, తల దువ్వుకోరు, మాసిపోయిన బట్టలతో వస్తారు, చీమిడి దుడుచుకొని కూడా చేతకాక చొక్కా అంతా అట్టలు కట్టి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను సార్, ఈ విషయం నేను చాలా సిగ్గుపడుతున్నాను వాళ్ళని మార్చలేకపోయినందుకు. నేను 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాను, ఎంఏ బీఈడీ, నాకు ₹1,00,000 పైన జీతం వస్తుంది. కానీ మీరు ఈ 6 నెలలు అయిందంట ఈ అమ్మాయి ఆ ఊర్లో 2 గంటలే, నేను 6 గంటలు చెప్తా బడి, కానీ అమ్మాయి 2 గంటలే బడి చెప్పిందంట. ఆ 2 గంటల్లో వీళ్ళు ఈరోజు బడికి మంచిగా శుభ్రమైన వస్త్రధారంతో వస్తున్నారు, గుండెలు బాగా పెట్టుకొని వస్తున్నారు, తల దూకొని వస్తున్నారు, నుసుట బొట్టు పెట్టుకొని వస్తున్నారు. వచ్చిన వాళ్ళు అద్భుతంగా నోరు తిరగని వాళ్ళు కూడా ఈరోజు శుక్లాంబరధరం, గురు బ్రహ్మ గురు విష్ణు, శ్రీరామ రామ రామేతి ఈ శ్లోకాలని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమని అడిగారు. అయ్యా, మీరు బడికి 9 గంటలకు రావాల్సి ఉంటే 9:30కు వస్తారు బండిలో, బస్సులో అదరాబదరా. మీ స్కూల్ పాఠశాల విడలాచార సినిమాలో ఉన్నట్టు బూజు బట్టి ఉంటుంది స్కూల్ గది, కింద చాక్లెట్ల కవర్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరేం పట్టించుకోరు. పాఠం ఏదో చెప్తారు మొక్కుబడిగా సిలబస్. సాయంత్రం 4:30కు బస్సు స్కూల్ ఓపెన్ అయి ముగిస్తే 4 గంటలకు బస్సు వస్తారు, మళ్ళీ పరిగెత్తిపోతారు. ఇంటికాడ ఎల్ఐసి, చీట్లు, ఫ్లాట్ల వ్యాపారం ఇవన్నీ ఉంటాయి. మీ దృష్టి దాని మీద ఉంది కానీ పిల్లల మీద ఉండడం లేదు. కానీ మేము నేర్పిస్తున్నటువంటి మా మాతాజీ వాళ్ళ ఊరిలో దేవాలయంలో, దేవాలయ కేంద్రంగా లోపల భగవంతుడు ఉంటాడు. అందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ బాగా కాళ్ళు మొహం కడుక్కొని శుభ్రంగా మళ్ళీ గుడికి రావాలి, చెప్పులు వరుసలో పెట్టాలి, లోపల గుళ్ళేకి వచ్చి లోపల ఉన్న భగవంతుడు రాముడైతే రాముడు, శివుడైతే శివుడు, అమ్మవారైతే అమ్మవారు నమస్కారం పెట్టుకోవాలి. బయటనే సరస్వతి ఫోటో ఉంటుంది, సరస్వతి మాతకు నమస్కారం చేస్తారు, సరస్వతి నమస్తుభ్యం అని ప్రార్థన చేస్తారు, వరుసలో కూర్చుంటారు, హోంవర్క్ చేసుకుంటారు. 1 గంట ఈ శ్లోకాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ ఇవన్నీ కంఠస్థం చేస్తారు. అక్కడ శ్రద్ధ ఉంది. మీకు కేవలం జీతం మీదనే ఆశ ఉంది. ఆ అమ్మాయికి వాళ్ళ జాతి కోసం, వాళ్ళ పిల్లల కోసం పనిచేస్తుంది. అందుకే అటువంటి సంస్కారాలు అందే అని చెప్పడం జరిగింది. ఇలా అనేక మార్పుల కోసం సమర్థ సేవా ఫౌండేషన్ పిల్లల్లోనే కాకుండా దేవాలయ కేంద్రంగా పెద్దలందరూ కూడా భగవంతుని పట్ల శ్రద్ధ, మన సంప్రదాయాల పట్ల విశ్వాసం ఉండేటట్లు మనం మలుస్తున్నాం. ఈ పనిలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఇక్కడ ఇది 15వ శతాబ్దం నాటి దేవాలయం,
అని అంటున్నారు. అక్కడేమో కోనేరు ఉంది, అద్భుతమైన కోనేరు. ఆ కోనేరు మన యొక్క వారసత్వ సంపదకి చిహ్నం. ఇక్కడ రత్నాలు రాసులు పోసి అమ్మారంట శ్రీకృష్ణ కాలంలో. ఈరోజేమో ఇలా ఉంది. మళ్ళీ పునర్వైభవం రావాలని, ఆ పునర్వైభవం కోసం మనం అందరం కూడా పాటుపడాలని, మన అందరికి కూడా ఆ భక్తిని, ఆ శక్తిని, ఆ ఓర్పును, ఆ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ కోనేటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. ఆత్మీయ హిందూ బంధువులారా, పూజ్య స్వామీజీ యొక్క చరణాలకు నమస్కరిస్తూ ఒక చిన్న పాటతో నా యొక్క చిన్న ఉపన్యాసం. మనమంతా హిందువులం, రకరకాల వృత్తులు చేసుకుంటాం, కానీ మనమంతా కూడా హిందువులం. నాగలి పట్టిన రైతన్న, గోవులు కాసే గోపన్న, కుండలు చేసే సుక్కన్న, పండలు మోసే ఎంకన్న. చాకలి మంగలి చాకలి మంగలి అన్ని వృత్తులొకటేనన్నా, భారతీయులం మనమన్నా, హిందువులంతా ఒకటన్నా. తిరుపతిలోన ఎంకన్నా, శ్రీశైలంలో మల్లన్న, సింహాచలమున అప్పన్న, సుంకులమ్మ మైసమ్మ ఎల్లమ్మ దుర్గమే మన పెద్దమే మన దుర్గమ్మ. ఇందరు దేవుళ్ళుండగా పరాయి దేవుళ్ళు దండగా. మతం మారితే గతం మారుతుందా, కట్టు బొట్టు జుట్టు మారుతుందా. మతం మారితే కట్టు మారుతుందా, కట్టు బొట్టు జుట్టు మారుతుందా. కాశీ గంగా స్నానం మరచి డక్కా మక్కా తిరుగుతుంటాడా. గుడులే కూల్చి గోవుల చీల్చి పచ్చినిద్దురే తాగుతుంటాడా. పరమతాలు మన కొద్దన్నా, తల్లి రొమ్ము తన్నొద్దన్నా. పరమతాలు మన కొద్దన్నా, తల్లి రొమ్ము తన్నొద్దన్నా. బొచ్చు కుక్కతో ముగుజులాడతావా, సాటి మనుషులనంటానంటావా. నీ చెప్పు గుట్టాల, నీ కాసం చెయ్యాలా, గుళ్ళోకి వస్తానంటే రానియ్య నీవేళ. చర్చివాడు వస్తాడు, చిలువ వేసేస్తాడు, ముల్లాగాడొచ్చి సుంతి చేసేస్తాడు. అంటారా నీ తన మొద్దన్నా, అది పెద్ద పాపమురా మాయన్న. అంటారా నీ తన మొద్దన్నా, అది పెద్ద పాపమురా మాయన్న. నాగలి పట్టిన రైతన్న, గోవులగా చే గోపన్న, కుండలు చేసే సుంకన్న, బండలు మోసే ఎంకన్న. కుండల్లో తిరిగే చెంచన్న, కమ్మరి కుమ్మరి చాకరి మంగళి అన్ని వృత్తులు ఒకటేనన్నా. భారతీయులం మనమన్నా, హిందువులంతా ఒకటన్నా. దివ్యాత్మ స్వరూపం మన హిందూ ధర్మం ఒక గంగనాథి. మనమంతా కూడా ఒక ధర్మ గంగ యొక్క బిందువులం. మనమంతా సోదరులం. మనలో భేదభావాలు ఉండకూడదు. మనకు మన ఒళ్ళు ముందు చూసుకోవాలి. మనమంతా కూడా బాగుండాలి. ముందు మన ఒళ్ళు అంటే తన శరీరం బాగుండాలి. కాబట్టి మనమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య భారతి మా యొక్క లక్ష్యం అదే. అలాగే మన ఇళ్ళు బాగుండాలి. మనం బాగున్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, కానీ మన ఇంట్లో అనారోగ్యం ఉందనుకోండి, మనం బాగుండగలుగుతామా? ఉండలేము. కాబట్టి మన ఇంట్లో ఉండే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి. దీనికి ఎవరు ఆధారం అంటే మా తల్లులు మాత్రమే. ఇక్కడ ఉండేవాళ్ళు మన యొక్క ఇల్లు జాగ్రత్త చూసుకొని, ఆరోగ్యంగా చూసుకొని, తమ ఆరోగ్యం బాగా చూసుకొని, తమ పిల్లల్ని బాగా చూసుకొని, తమ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటే ఆ ఇల్లు బాగా మనకు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన గుళ్ళు, మన ఇల్లు, మన గుళ్ళు ఎలా ఉన్నాయంటే ఆ గుడి ఆరోగ్యంగా ఉండాలి, గుడి శుభ్రంగా ఉండాలి, గుడి అదంగా మనకు పవిత్రంగా ఉండాలి. అందరూ కూడా రావాలి గుడికి. ఇందాక మనకు స్వామీజీ సెలవిచ్చారు, ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా గుడికి రావాలని చెప్పేసి. అదే మనము మన గుళ్ళు జాగ్రత్తగా మంచిగా ఉంచుకోవాలి. అలాగే మన బళ్ళు చూసాం. ఇందాక ఈశ్వరుడు గారు చెప్పారు మన పాఠశాల ఎలా ఉంటున్నాయి. ఇది మన ఊర్లో పాఠశాల మనదే, ఇది మన ఊరిది, ఇది మన పాఠశాల, మన పిల్లలు చదువుకున్న పాఠశాల. కాబట్టి ఆ పాఠశాల ఎట్లున్నది, ఆ పాఠశాల మన బడి ఎట్లున్నది మనం కూడా వెళ్ళి చూడాలి. ఆ బడి యొక్క పరిశుభ్రత, దాని యొక్క పిల్లల చదువు, పంతులు గారి యొక్క అదో చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని మన యొక్క బడిని అభివృద్ధి చేయాలి. అలాగే మన యొక్క మళ్ళు ఎలా ఉన్నాయంటే
మనం చూస్తే మన యొక్క వ్యవసాయంలో అనేక మందు సంచు విధంగా మనకు కొట్టడం వల్ల మనకి ఆ విధంగా పురుగుల యొక్క మందులు కొట్టడం వల్ల మనం అనారోగ్యాలు పాలవుతున్నాం. కాబట్టి ఒక ప్రకృతి వ్యవసాయాన్ని మనం పాటించి ఆ విధంగా మన మళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే దేవుళ్ళు కూడా సంతోషిస్తారు. కాబట్టి మన ఒళ్ళు, మన ఇల్లు, మన గుళ్ళు, మన బళ్ళు, మన మళ్ళు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మన ఒళ్ళు బాగుంటే, మన ఇల్లు బాగుంటే, మన ఒళ్ళు బాగుంటే ఈ దేశం బాగుంటుంది. ఈ యొక్క మనమంతా కూడా ప్రపంచంలో భారతీయులు అంటే ఒక గొప్ప సంస్కృతికి సంబంధించిన వారసులు మనం హిందువులు అంతా కూడా. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక మన మతం నుంచి ఒకరు కనుక వెళ్ళిపోతే అతను ఒక మనకు విధర్మీయుడు మనకు పెరిగినట్టే. కాబట్టి మన పోయినాడు మతం మారని అనుకోకూడదు. వాడిని తిరిగి మన యొక్క మతంలోకి తీసుకొని రావాలి. ఎందుకంటే ఇది మనకు ఒక మనమంతా కూడా ఒకే తల్లి బిడ్డలు. మనమంతా కూడా ఒక కొడుకు ఏదైనా దూరం తప్పుదోవ పడితే తల్లి ఏం చేస్తుంది, మళ్ళీ నచ్చజెప్పి తీసుకొచ్చి మన యొక్క ఇంటికి తీసుకొస్తుంది. అదేగా నన్ను పోయినట్టు పోని చెప్పి పంపించదు. కాబట్టి మనమంతా కూడా ఒకటి, మనకి ఎవరైతే వేరే ధర్మాలు పోయిన వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళను అదంగా నయానా భయానా అదంగా వాళ్ళను అదంగా ఎట్లైనా చెప్పి ఒప్పించి వాళ్ళను మన ధర్మం పట్ల, మన దీని పట్ల వాళ్ళకి ఆచారం మనం చెప్పి వాళ్ళకి మనలో ఒక కలుపుకోవాలి. కాబట్టి అదంగా మనము దూరం చేసుకుంటే దూరం అయిపోతాం. మనం ఒక్కడికైతే మనమంతా ఒక్కటైతాం. ఆ విధంగా మనము ఈ యొక్క సందర్భంగా స్వామీజీ చరణాలకు నమస్కరిస్తాం.